గతంలో దళితుల మీద దాడులు జరగలేదని జరిగాయి, కానీ దాడులు చేసిన ఏ ఒక్కడిని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెనకేసుకొచ్చింది మాత్రం చరిత్రలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశాడు. ఇప్పుడు అతను కనుక ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మొదలు పెడితే రేపు పొద్దున ఎవడన్నా ఇలాంటి నేరాలు చేయడానికి ముందుకు వస్తాడండి? అనంతబాబు మర్డర్ చేసాడని తెలిసిన పక్కన పెట్టుకున్నాడు. రేపు పొద్దున మర్డర్ చేయడానికి ఎవడ ఆలోచిస్తాడు? నా వెనకాతల నన్ను సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి ఉంటే నాకేంటని ప్రతి ఒక్కడు మర్డర్ చేసుకుంటూ పోతాడు. తప్పు చేసినోడిది నేరం అయితే బాధ్యత గల పొజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేసుకురావడం అన్నిటికన్నా పెద్ద నేరం అండి. ఇది రాష్ట్రంలో ఉన్న దళితులందరూ అర్థం చేసుకోవాలి. ఈవేళ రోజుకో 30 రూపాయలు ఇస్తున్నాడు, 40 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పి మనం అతనికి ఓటు వేయాలనే ఆలోచనని ఈ పేటీఎం టీం ద్వారా మనకు కలిగిస్తున్నారు. మన ఇంట్లో కొడుకు బయటికి వెళ్ళి దొంగతనం చేసి వచ్చి ఆ దొంగతనం చేసిన సొమ్ము మనకి ఇచ్చి పోషిస్తానంటే మనం దాన్ని ఒప్పుకుంటామా? తప్పుడు మార్గాల్లో వచ్చేది ఏదైనా తప్పే కదా. ఈ రోజు నేను ఇన్ని తప్పులు ఇన్ని నేరాలు చేసుకుంటూ వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ నీకు ఒక 30 రూపాయలు ఆ పాపం సొమ్ము ఇస్తే మరి అదే మనకి ఇది అనుకుంటే ఖచ్చితంగా ఆయన పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం.